మాస్ మహారాజా రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూవీ డివోషనల్ టచ్ తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ రవితేజ కెరీర్ లోనే మునుపెన్నడూ చూడని రికార్డుల్ని నమోదు చేస్తోంది. సినిమా విడుదలైన తొలి రోజే అద్భుతమైన ఓపెనింగ్ సాధించగా రెండో రోజైన శనివారం కలెక్షన్లలో ఏకంగా 5.2% వృద్ధి కనిపించింది. 2 రోజుల్లోనే ఇండియాలో 31.40 కోట్ల నెట్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అటు నార్త్ అమెరికాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లోనే 47.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి 50 కోట్ల మైలురాయికి చేరువైంది. ఈ దూకుడుతో కేవలం 48 గంటల్లోనే మెజారిటీ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. శుక్ర శనివారాల కంటే మూడో రోజైన ఆదివారం ఇరుముడి మానియా మరింత తారాస్థాయికి చేరింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 88% నుంచి 100% వరకు థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగింది. హైదరాబాద్ నగరంలో వీకెండ్ మొత్తం ఒక్క టికెట్ కూడా దొరకనంతగా ప్రతి థియేటర్ వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. కథలోని తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, జేవి ప్రకాష్ కుమార్ అందించిన హార్ట్ టచింగ్ మ్యూజిక్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలివస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. నైజాం ఏరియాలో ఇరుముడి సృష్టించిన రికార్డ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సెంటర్లోనూ సెకండ్ షోలు 100% హౌస్ఫుల్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఏ స్టార్ హీరో గానీ భారీ పాన్ ఇండియా చిత్రాలు గానీ సాధించలేని ఈ అరుదైన ఫీట్ ని రవితేజ సునాయాసంగా అందుకున్నారు. సాధారణంగా భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో స్టార్ హీరోలు చేసే హడావుడికి విరుద్ధంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కేవలం నల్ల బట్టలు, నుదుటన బొట్టుతో రవితేజ అద్భుతమైన నటనను వెండితెరపై ఆవిష్కరించారు. నైజాం బాక్సాఫీస్ ని పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తూ రవితేజ నెలకొల్పిన ఈ మైలురాయి టాలీవుడ్ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.